హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే సాటర్డే అండ్ సండే నేను రికార్డ్ చేసుకున్న కొన్ని రికార్డింగ్స్ మీకు కంపైల్ చేసి నేనైతే ఒక వ్లాగ్ లాగా అయితే సెట్ చేశాను. అండ్ ఆల్సో కొంచెం షాపింగ్ అయితే చిన్న షాపింగ్ చేశానండి పాస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్. అవన్నీ మీతో షేర్ అయితే చేసుకుంటాను. అండ్ సాటర్డే అయితే స్టార్ట్ అయిపోయింది. నేనైతే ఫస్ట్ ఫ్రెషన్ అప్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఫస్ట్ కాఫీ తాగి దాని తర్వాత పనులు కానిద్దాము అనేసి. అండ్ సాటర్డే డెఫినెట్లీ కొంచెం రిలాక్స్డ్గా ఉంది. ఈ సాటర్డే ఈవెన్ మోర్ బికాస్ శ్లోకాకి హాలిడేస్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అసలు ఎంత హెక్టిక్గా అనిపించిందంటే దాని హాలిడేస్ అది ఎక్సైట్మెంట్ ఏమో నాకు తెలియదు, కానీ నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను కొంచెం బ్రేక్ దొరుకుద్ది అని. లేకపోతే మార్నింగే లేచేసి టిఫిన్ బాక్స్లు పూజ అన్నీ ఒకేసారి చేసేసి ఇట్ వాజ్ లైక్ మ్యాడ్నెస్ అనిపించిందండి నాకైతే. ఎట్ వన్ పాయింట్ నాకు బాడీ కూడా వాజ్ సేయింగ్ కామ్ డౌన్ అని. కానీ ఎక్సైట్మెంట్ ఏమో అంటే పనులు ఈ పని అవ్వాలి, ఆ పని అవ్వాలి, ఈ పని అవ్వాలి, ఇంకొక పని కూడా అవ్వాలి. ఇది బ్యాక్ ఆఫ్ యువర్ హెడ్ ఇట్ కీప్స్ ఆన్ లింగరింగ్ అనమాట. అది కొంచెం అనాయింగ్గా ఉంది. సో ఇప్పుడు కొంచెం సెటిల్ అవుతాను, నార్మల్సీకి వస్తాను అని నాకు ఒక చిన్న హోప్ అయితే ఉంది. సో ఇవాళ మై డే స్టార్టెడ్ వెరీ పీస్ఫుల్లీ అండి. జస్ట్ విత్ 1 కప్ ఆఫ్ కాఫీ అయితే స్టార్ట్ చేసుకొని దెన్ నేను పూజా సామాగ్రి ఇవాళ ఎవ్రీ డే పెట్టిన దీపాలైతే కడుక్కుంటూ ఉంటానండి. నిన్న పెట్టినవి ఇవాళ, లేదా ఈవినింగ్ కూడా కడుగుతాను. కొందరు అంటారు ఈవినింగ్ కడగకూడదు దీపాలు అని, బట్ ఏది ఎవరికి ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా చేసుకుంటారు కదండి. సో ఐ డూ దాట్. సమ్టైమ్స్ ఐ డూ ఇట్ ఇన్ ది ఈవినింగ్, సమ్టైమ్స్ ఇదిగోండి నిన్న మిస్ చేశాను కాబట్టి ఇవాళ మార్నింగ్ కడుక్కుంటున్నాను. అండ్ పీతాంబరితో యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంట్లో కిచెన్లో ఈ సింకే యూజ్ చేస్తున్నానండి కడుక్కోవటానికి. ఎందుకంటే దీంట్లో డిషెస్ అట్లాంటివి ఏమి కడగము. సో వాష్ ఏరియా సెపరేట్గా ఉంది ఈ ఇంట్లో. సో అక్కడ డిషెస్ అవన్నీ వేస్తాను కాబట్టి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ వాషింగ్ అన్నట్టే పెట్టుకున్నాను. ఓన్లీ వెజిటబుల్స్ క్లీన్ చేసుకోవటానికి వీటికి మాత్రమే ఈ సింక్ యూజ్ చేస్తాను. సో భలే కన్వీనియంట్గా ఉంది. దేవుడు సామాన్ కడుక్కునేటప్పుడు అసలు ఏ ఇబ్బంది లేదు. మిగతా ప్లేసెస్లో ఇప్పటివరకు నేను ఉన్న ప్లేసెస్లో ఏంటి అంటే ఆ సింక్ ఏరియా ఎప్పుడు ఖాళీ అవుతుందో అప్పుడు దేవుడు సామాన్ కడిగేసుకుంటారనమాట. ఖాళీ అవ్వాలి అండ్ నీట్గా హౌస్ హెల్ప్ క్లీన్ చేసేసినాక నేను ఒకసారి క్లీన్ చేసుకొని అప్పుడు దేవుడు సామాన్ కడుక్కోవటం అట్లా జరుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో అసలు ఆ ప్రాబ్లమే లేదండి. హాయిగా ప్రశాంతంగా కూర్చొని దేవుడు సామాన్ అయితే కడుక్కోవచ్చు. అండ్ ఇవంతా చేసుకొని ఇంకా పూజ చేసుకొని సాటర్డే కదండి కొంచెం లీజర్గా అయితే స్టార్ట్ అయింది, కానీ దాని తర్వాత పేస్ పెరిగిపోద్ది అనమాట. సో ఇంకా పూజ చేసుకొని ఇవాళ టెంపుల్కి అయితే వెళ్తాం కదా. సో టెంపుల్కి అయితే ఇంటి దగ్గరే ఉందండి. సో టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చాము. నేను టెంపుల్కి వెళ్ళటము అన్నది మన ఇంటి దగ్గర ఏది ఉంటుందో మనకెంత కన్వీనియన్స్ ఉందో ఆ టెంపుల్కి వెళ్ళటం అట్లాంటి టెంపుల్సే సెలెక్ట్ చేసుకుంటానండి. అక్కడికే వెళ్ళేసి వస్తాను. ఇంటి దగ్గరలో ఉన్నదే. ఫేమస్ టెంపుల్స్కి వెళ్ళటం ఒక ఎత్తు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్కి వెళ్ళటం కూడా పార్ట్ ఆఫ్ రివైవింగ్ ఆర్ ఓన్ టెంపుల్స్ అని నేను నమ్ముతాను. సో నేనైతే ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్కి వెళ్తాను. అండ్ లక్కీగా ఈసారి మాకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా దగ్గర అండి. సో ఇక్కడికి కూడా ఆ టెంపుల్స్కి వెళ్ళి ఈ టెంపుల్కి కూడా మస్ట్ అండ్ షుడ్గా అయితే వెళ్తున్నాము సాటర్డే. అండ్ ఇంకా నేనైతే వ్లాగ్ రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే టెంపుల్ దగ్గర నుంచి వచ్చినాక ఇవాళ ఏంటో అండి జనరలీ సాటర్డే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొంచెం రష్గా ఉంటుంది, కానీ ఈసారి అసలు వెళ్ళే టైంకి ఒక పెద్ద క్యూనే ఉందన్నమాట. సో వచ్చి ఇంకా గబగబా బ్రేక్ఫాస్ట్లు ప్రిపేర్ చేసి అన్నది మళ్ళీ వర్క్కి వెళ్ళిపోవాలి అంటే చాలా హడావిడి అయిపోయింది. సో అంత అండ్ ఆ ఎండ ఎంత ఎండగా ఉందంటే 9కే అంత ఎండ ఉందండి. ఇంకా నాకు వచ్చినాక అసలు నిజంగా చాలా టైర్డ్ అనిపించింది, డీహైడ్రేటెడ్ అనిపించింది. సో ఏదో కష్టపడి బ్రేక్ఫాస్ట్ చేశాను, లంచ్ ప్రిపేర్ చేసేసి తిని రిలాక్స్ అయిపోయాను. ఇంకా రికార్డింగ్ చేసి మూడ్ ఓపిక రెండు లేవు అనమాట. ఇంకా ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను. ఈవినింగ్ ఏంటి అంటే శ్లోక వార్డ్రోబ్ ఇవాళ ఎలాగైనా సెట్ చేయాలి అనేసి నీట్గా సెట్ చేస్తానండి. కానీ ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్నది మాత్రం నిజంగా దేవుడికి మీద వదిలేయాల్సిందే. ఎందుకంటే నీట్గా ఆర్గనైజ్ చేసి పెడతాను, మళ్ళీ 2 రోజుల్లో
కుప్పలు కుప్పలు ఉంటాయి. అండ్ ఇన్ని బట్టల్లో అసలు వాళ్ళు యాక్చువల్లీ వేసుకునే బట్టలు మాత్రం 4 5 ఉంటాయండి. అండ్ అవైతే అసలు ఎలిసిపోయిన బట్టల్లాగా ఉంటాయి అన్నమాట. నాకు అర్థం కాదు పిల్లలకి ఇదేం ఫ్యాసినేషను. ఆ 4 పేర్సే వేసుకొని ఎందుకు చంపుతారో, దానికోసం మిగతావన్నీ ఎందుకు కొంటారో నాకు అర్థం కాదు. మీ ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. నాకు ఒక్కొక్క రోజు అనిపిస్తుంది ఆ 4 పేర్స్ని ఎక్కడో దాసేద్దాము అనుకుంటూ ఉంటాను నేనైతే. బట్ దాచేసినా కూడా అదొక పెద్ద ప్రాబ్లం అండి. వాటిని వెతికించడానికి మనల్ని టార్చర్ పెడతారు. కానీ ఎలా మేనేజ్ చేయాలో వీళ్ళని మాత్రం అర్థం కాదు. అండ్ ఆ వార్డ్రోబ్లో ఎన్ని బట్టలు ఉన్నా కూడా ఆ ఎలిసిపోయిన 3 4 పేర్లతో ఎలా చంపేస్తారు అంటే టార్చర్ పెట్టేస్తారండి ఒక్కొక్కసారి అయితే. సో కొన్ని డిస్కార్డ్ చేయాల్సినవి ఉన్నాయి. ఎన్ని డిస్కార్డ్ చేసినా మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంటాయండి. మష్రూమ్స్ లాగా ఇవి పాపప్ అవుతూనే ఉంటాయి అన్నమాట బట్టలు. సో కొన్ని డిస్కార్డ్ చేయాల్సినవి చేసేసాను. అండ్ ఆర్గనైజ్ అయితే చేశానమాట తన రూమ్. అండ్ ఇంకా బట్టలు ఈవినింగ్ వేసుకున్నానండి మెషిన్, అవి ఆరేసాను. అండ్ ఇక్కడి నుంచి సండే ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ ఐ టోల్డ్ యూ, వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి ఇట్స్ లైక్ క్రేజీ అండి. మార్నింగ్ అంతా బిజీగా ఉంది. సో ఈవినింగ్ నుంచి రికార్డింగ్ చేశాను. అండ్ ఇక్కడ ఏంటి అంటే లాస్ట్ టైం నేను సింహాచలం వెళ్ళినప్పుడు అక్కడ ఇది కోన్స్ తెచ్చుకున్నానండి. ధూప్ కోన్స్, పారిజాతం ఫ్లేవర్ ఒకటి, శాండల్వుడ్ ఫ్లేవర్ ఒకటి. అవి అసలు ఎంత బాగున్నాయోనండి. అండ్ ఈ కస్తూరి ఇవి మామూలు హవన్ కప్స్, కస్తూరి, ఇవేమంటారు ధూప్ స్టిక్స్ ఇవైతే నేను రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకుంటానండి. అండ్ అసలు భలే ఫ్రేగ్రెన్స్ అయితే వస్తుంది. జనరలీ నాకేంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న అగరబత్తీలు పెట్టాను అంటే నాకు సైనస్ ట్రిగర్ అవుతుంది అండ్ స్నీజెస్ మొదలవుతాయి. కానీ సింహాచలం నుంచి తెచ్చిన ఆ కోన్స్ మాత్రం వాళ్ళు నిజంగానే న్యాచురల్ ప్రోడక్ట్స్తో చేసినట్టున్నారండి. అస్సలు ట్రిగర్ అవ్వట్లేదు, ఒక్క తుమ్ము కూడా రాదు పూజ చేసుకునేటప్పుడు. జనరలీ నాకు అగరబత్తీలు పెట్టాలంటే నేను తుమ్మటం ఎక్కువసేపు ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ ఏంటి అంటే నేను బాంబే నుంచి వచ్చేటప్పుడు సిద్ధి వినాయక్కి వెళ్ళాను కదండి. సో అక్కడ నుంచి తెచ్చుకున్నాను. ఈ 2 నాకు చాలా బాగా నచ్చినాయి. గణపయ్య దగ్గర వేసుకోవటానికి, ఎక్కడైనా డెకరేషన్కి అయినా వేసుకోవచ్చు, మనం దేవుడి దగ్గర కూడా వేసేసుకోవచ్చు. ప్రైజెస్ అయితే నాకు ఏవి గుర్తులేదండి. అండ్ ఇంకో ఎల్లోది ఇది వెల్వెట్ క్లాత్ మీద చేశారనమాట. ఇదేంటి అంటే గణేష్ చతుర్థికి అట్లా గణపయ్యని పెట్టుకున్నప్పుడు వేసుకోవచ్చు కదా, పెద్ద విగ్రహము మట్టి విగ్రహం తెచ్చుకున్నప్పుడు అన్నట్టు తెచ్చుకున్నాను. అండ్ ఈ షాపింగ్ మాత్రం భలే హడావిడిగా చేశానండి ఆ రోజు. అండ్ ఈ బుడ్డి పీట ఉంది చూసారు, ఇది మాత్రం నాకు ఎంత క్యూట్గా నచ్చిందో. ఆ రోజు ఇది 60 రూపీసో 80 రూపీసో చెప్పారండి. కానీ నాకు ఇంకా బార్గెనింగ్ చేసే టైం లేక ఇవైతే 2 తెచ్చుకున్నాను. ఒకటేమో నా కిచెన్లో ఉన్న గణపయ్యని పెట్టుకోవటానికి పెట్టుకున్నాను. అండ్ ఈ బుజ్జి పీట మాత్రం నాకు భలే క్యూట్గా అనిపించింది. నౌ ఐఎమ్ థింకింగ్ ఇంకొంచెం టైం తీసుకొని అక్కడ షాపింగ్ చేసుంటే భలే ప్రోడక్ట్స్ దొరికేవేమో అనేసి. సో ఒక్కొక్కసారి అంతే కదండి. ఆ రోజు కూడా ఏంటంటే సిద్ధి వినాయక్ వెళ్ళాము. సిద్ధి వినాయక్ నుంచి మళ్ళీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అనేసి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని బయలుదేరామన్నమాట. అమ్మవారి టెంపుల్కి అయితే సిద్ధి వినాయక్ ముందే ప్లాన్ చేసుకున్నాం, కానీ అమ్మవారి టెంపుల్ మాత్రం తర్వాత ప్లాన్ చేసుకొని వెళ్ళాం. సో టైం అన్నది చాలా తక్కువ ఉంది. అండ్ బిఫోర్ ట్రాఫిక్ స్టార్ట్స్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు ద హోటల్ అన్నట్టు ఉన్నామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ దేవుడికి వేస్తాం కదండి ఈ క్లాత్స్ అన్నీ ఇంటికి వచ్చినాక అసలు వాష్ చేయలేదన్నమాట. సో అవన్నీ వాష్ చేసి పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ దేవుడి దగ్గర స్ప్రెడ్ చేయొచ్చు అనేసి ఇవాళ వాష్ అయితే చేసేసుకుంటున్నాను. ఇవేమీ సోప్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ కొంచెం సర్ఫ్ వేసేసి ఇమ్మీడియట్లీ వాష్ చేసేస్తాను. ఎక్కువ మురికేమీ ఉండదు. కాకపోతే మనకి ఏంటంటే షిఫ్టింగ్ ఆ ప్రాసెస్ అయ్యింది కదా, అందుకని అది వాష్ చేసి వేసే అంతవరకు వేయకూడదు అనేసి నేను పక్కకైతే పెట్టాను. సో ఇవాళ ఫైనలీ ఆ పని కానిచ్చాను అనమాట. సో ఇట్లాంటి చిన్న చిన్న పనులే పెండింగ్ అయిపోయినాయండి, చాలా పనులు. అండ్ ఇవాళ సండే మార్నింగ్ ఏం చేశాను అంటే దేవుడి రూమ్లో ఇంకొన్ని కార్టన్స్ ఉన్నాయంటే, అంటే 2 కార్టన్స్ అట్లా ఇంకా డబ్బాలు ఉన్నాయి అన్నమాట సెట్ చేయాల్సినవి. సో అవన్నీ తీసేసి ఎంటీ చేసి అండ్ శ్లోక బుక్ షెల్ఫ్లో అంటే స్టేషనరీ ఐటమ్స్ అవసరం లేనివి ఎన్ని ఉన్నాయోనండి. అంటే పనికిరాని పెన్స్,
పనికిరాని పెన్సిల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి మెల్లిగా సార్ట్అవుట్ అయితే చేశాను. అంటే ఒక్క షెల్ఫ్ మాత్రమే చేస్తేనే నాకు ఆల్మోస్ట్ 1 hour 2 hours పట్టింది. ఎందుకంటే స్టేషనరీ అన్నది చాలా టైం కన్స్యూమింగ్ ప్రాసెస్ అండి. అండ్ మోర్ ఓవర్ పిల్లలు ఉంటే ఇంట్లో ఉంటే వాళ్ళని అడిగి వాటిని సార్ట్అవుట్ చేయటం ఈజ్ మచ్ బెటర్. ఎందుకంటే మనం అరేంజ్ చేసినాక అదేదో పడేసాము అనేసి మనకి మళ్ళీ చాలా తలనొప్పిగా ఉంటుందండి వాళ్ళతో. సో ఇవాళైతే మార్నింగ్ ఆ పనంతా పెట్టుకుని దేవుడి రూమ్ అంతా నీట్గా చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ దేవుడివి థింగ్స్ అగరబత్తీలు ఇవన్నీ చక్కగా దేవుడి దగ్గర పెట్టేసుకున్నాను కన్వీనియంట్గా. అండ్ ఇక్కడ నేను గ్రాసరీస్ తెచ్చుకున్న గ్రాసరీస్ అన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను. నేను డీమార్ట్ ఇట్లాంటి సూపర్ మార్కెట్స్ అసలు డీమార్ట్కి అయితే నేను వెళ్ళనండి. డీమార్ట్ ఈజ్ అ బిగ్ నో ఫర్ మీ. ఎందుకంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్కామ్ అని నాకు అనిపిస్తుంటుంది పర్సనలీ. ఎందుకంటే వెళ్ళేది ఒక కందిపప్పు మినప్పప్పు ఇవి కొనుక్కొని రాము కదా సింపుల్గా. మనం వెళ్ళాము అంటే అవసరం లేని జంక్ ఫుడ్ అంతా వేస్తామండి. అంత సెల్ఫ్ కంట్రోల్తో అయితే ఉండలేము. వెళ్ళిన వెంటనే అక్కడ ఫస్ట్ కనిపించేది వాళ్ళ షెల్ఫ్ కేటగిరీ కూడా ఎట్లా ఉంటుందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. వెళ్ళిన వెంటనే జంక్ ఫుడ్ పెడతారు. అండ్ మీరు పిల్లలతో వెళ్ళారంటే కెన్ యూ ఈవెన్ స్కిప్ దట్ సెక్షన్? చేయలేరు. హెల్దీ ఫుడ్ ఎక్కడ ఉండదు, జంక్ ఫుడ్ ఫస్ట్లో ఉంటుంది. దాని తర్వాత పల్సెస్ రైస్ ఇవన్నీ గ్రాసరీస్ ఉంటాయి. సో ఫస్ట్ వెళ్ళిన వెంటనే అవసరం ఉన్నా లేకపోయినా బోల్డ్ అని చిప్స్ ప్యాకెట్లు కుకీసు చాక్లెట్లు పడిపోతాయి మన బాస్కెట్లో. అండ్ దెన్ వి గో ఆన్ ఒరిజినల్ అసలు ఏం కొనటానికి వెళ్ళామో అప్పుడు కొంటాం. అండ్ కందిపప్పు మినప్పప్పు ఇవన్నీ బ్రాండెడ్వి కొనే పని అయితే పెద్ద డిఫరెన్స్ అస్సలు ఉండదండి డీమార్ట్లో. ఎస్ లూజ్గా దొరికే ప్రోడక్ట్స్ ఉంటే అవి కొంటే ఏమన్నా ప్రైజెస్లో వేరియేషన్ అయితే ఉంటుందేమో. ఇది అగైన్ నా పర్సనల్ ఫీలింగ్ అండి. నేను ట్రై చేశాను పూణేలో. ఐ మేడ్ అన్ ఎక్స్క్లూజివ్ వీడియో ఆన్ డీమార్ట్ ఆర్ బిగ్ బాస్కెట్ అని. సో నాకైతే అట్లా అనిపిస్తుందండి. ఈవెన్ షాంపూస్ ఇవి కూడా తక్కువ ఉంటాయి అన్న ఒక నోషన్ అయితే ఉంది. కానీ యాక్చువల్లీ ఇఫ్ యూ కంపేర్ ద ప్రైజెస్ దే ఆర్ ఆల్మోస్ట్ ద సేమ్. సో నేనైతే డెఫినెట్లీ ఎప్పుడు వెళ్ళనండి. ఓన్లీ ఇఫ్ ఐ వాంట్ టు బై సంథింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ దేర్, అంటే ఏ బెడ్షీట్స్ లేదా ఏమైనా చెక్అవుట్ చేయాలి అంటేనే వెళ్తాను. ఎస్ గ్లాస్ వేర్ వాళ్ళది చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. లాస్ట్ టైం నేను బాంబేలో కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఆ గ్లాస్ చిన్న చిన్న బాక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఐకియాలో నాకు ఆల్మోస్ట్ లైక్ 250 299 పడ్డ చిన్న బాక్సెస్ డీమార్ట్లో 99కి వచ్చినాయి. సో అలాంటి ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. కానీ గ్రాసరీ షాపింగ్కి డీమార్ట్కి మాత్రం నేను వెళ్ళను. అండ్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ ఎకనామికల్ యాజ్ వెల్. సో ఇది నా పర్సనల్ చాయిస్ అండి. డిస్క్లేమర్ ముందే ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇష్టమైన ప్లేస్లో వాళ్ళు కొనుక్కుంటారు, కానీ నేను వెళ్ళను అని మాత్రమే చెప్తున్నాను ఇక్కడ. అండ్ నేను గ్రాసరీస్ కొనుక్కునేటప్పుడు మీలో చాలామంది అడుగుతారండి నేను ఏ కాఫీ పౌడర్ యూస్ చేస్తాను అనేసి. ఇందాక చూపెట్టాం కదండి, బ్రూ సూపర్ స్ట్రాంగ్ అయితే యూస్ చేస్తాను. అండ్ టాటాది గ్రాండ్ అనేసి ఒకటి వచ్చిందండి, అది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే అది మరీ ఎక్స్పెన్సివ్గా ఉంది. సో ఈ బ్రూ సూపర్ స్ట్రాంగ్ ఏంటి అంటే దీన్ని మిక్స్ చేసుకొని ఆ టాటా దీంట్లో కొంచెం కలుపుతాను. సో ఇంకా స్ట్రాంగ్గా వస్తుంది అండ్ భలే ఫ్లేవర్ అండ్ ఎరోమా చాలా బాగుంటుందండి. సో ఇవి అయితే కాఫీస్ నేను యూజ్ చేస్తాను. అండ్ గ్రాసరీస్ ఇక్కడ మీతో మాట్లాడుతూనే గ్రాసరీస్ అంతా నీట్గా సెట్ చేసుకున్నాను. అండ్ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నిటికీ మాత్రం నేను ఆ క్లిప్స్ పెట్టేసి ఒక బాస్కెట్లో పెడతాను. సో దట్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టు రీఫిల్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ ఈ ఓపెన్ చేసిన ప్యాకెట్స్ని చెక్ చేసుకొని ఏమన్నా ఉంటే దాన్ని రీఫిల్ చేస్తాను. అండ్ దెన్ ఓన్లీ ఐ గెట్ ఇన్ టు అ న్యూ ప్యాకెట్ అనమాట. సో ఇట్లాగా ఇవాళన్నీ ఇది సెట్ చేసుకున్నానండి. సండే ఈవినింగ్ ఈ పని చేస్తూ ఉన్నాను. ఇంత లోపల శ్లోక అండ్ అనంత్ వాళ్ళు ప్లాన్ చేసేసారన్నమాట. ఈవినింగ్ కాఫీకి వెళ్దాము. కాఫీ షాప్ ఒకటి చిమోనీ అనేసి ఒకటి ఉందండి కాఫీ షాప్, విచ్ ఈజ్ రియలీ క్లోజ్ టు అవర్ హౌస్. సో అక్కడికి వెళ్దాము అనుకున్నాము. బట్ దెన్ వెళ్ళినాక నాకు అది అంత ఎక్కలేదండి. ఎస్ ద ప్లేస్ ఇస్ రియలీ గుడ్, యాంబియన్స్ చాలా బాగుంది. అంటే ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి చాలా సూపర్గా ఉంది యాంబియన్స్. బట్ కొన్ని ప్రోడక్ట్స్ వేర్ నాట్ రియలీ అప్ టు ద మార్క్ అని నేను అనుకున్నాను. అండ్ ఎగ్జార్బిడెంట్లీ ప్రైస్డ్
బికాస్ వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ అండ్ ద ప్రైస్ డిడ్ నాట్ గో వెల్ ఎట్ ఆల్. నేను ఎక్కడ ప్రైస్ క్వాంటిటీని కంపేర్ చేయనండి మోస్ట్ ఆఫ్ ద రెస్టారెంట్స్లో, బట్ దిస్ వాజ్ అన్ ఎక్సెప్షన్ బికాస్ వాళ్ళు వాట్ డిడ్ వి ఆర్డర్, అనంత్ ఏమో ఎక్స్ప్రెసో ఆర్డర్ చేశారు విచ్ వాజ్ నాట్ హాట్ ఎట్ ఆల్, అండ్ హాఫ్ అసలుకే బుడ్డి కప్పు దాంట్లో ఇంకా హాఫ్ ఇచ్చారు. అండ్ హేజల్నట్ ఐస్డ్ ఎక్స్ప్రెసో ఆర్డర్ చేసింది శ్లోక. షీ సెడ్ ఇట్ వాస్ లైక్ ఓకే, కానీ నా క్యాపచినో మాత్రం చాలా బాగుందండి, స్ట్రాంగ్గా ఉంది అండ్ ఇట్ వాస్ నైస్. బట్ వీళ్ళిద్దరూ దే వర్ నాట్ రియలీ హ్యాపీ. సో అంబియన్స్ వాస్ గుడ్ అండ్ ద ప్రైస్ ఏంటంటే మన స్టార్బక్స్ ప్రైస్ పెట్టేశారు, బట్ ద క్వాంటిటీ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. మనకు స్టార్బక్స్లో 300 రూపీస్ పెడితే ఎంత లోటాడు వస్తుంది కదండి కాఫీ, ఇక్కడ ఆ కాఫీ తాగాము అన్న ఫీలింగ్ లేదు. బట్ ఫర్ మీ క్యాపచినో వాజ్ గుడ్ ఎనఫ్, నైస్ క్వాంటిటీ. వీళ్ళిద్దరు మాత్రం దేవర్ ఎందుకో అప్సెట్ అనమాట. సో దే డింట్ లైక్ అండ్ దే సెడ్ వీ విల్ నెవర్ కమ్ టు దిస్ ప్లేస్ అగైన్ అనేసి. అండ్ దాని తర్వాత మాత్రం ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళి అప్పుడు ఇంకా ఇంటికి వచ్చి డిన్నర్ ప్రిపరేషన్స్ అవన్నీ స్టార్ట్ చేసామండి. అండ్ వైజాగ్లో లాంగ్ డ్రైవ్ అన్నది అబ్బా నిజంగా అండి దిస్ ప్లేస్ ఇస్ హెవెన్ అనిపిస్తుంది, మైనస్ ద ట్రాఫిక్. అండ్ ఎస్పెషలీ సండే రోజు బీచ్ రోడ్కి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇట్ వాజ్ అ బెట్ క్రేజీ, బట్ ద బ్యూటీ ఆఫ్ ద సిటీ విల్ ఆల్వేస్ హాంట్ యూ. సో దిస్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ వైజాగ్ లవర్స్. అండ్ ఇక్కడతో నేను ఈ వీడియో అయితే కంక్లూడ్ చేస్తున్నానండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.